సో కల్వకుంట్ల కవితక్క రోజుకో బాంబు వెలుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక ప్రెస్ మీట్లనే కాకుండా సోషల్ మీడియా వేదికగా అంటే ట్విట్టర్లో ఎక్స్ వేదికగా అట్లాగే ఫేస్బుక్ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వీలైన ప్రతి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద బాంబులు అయితే వేలుస్తున్న పరిస్థితి. సంతోష్ రావు గురించి కొంచెం తక్కువ మాట్లాడింది కదా, హరీష్ రావు గురించి ఎక్కువ మాట్లాడింది అనుకున్నాం. సంతోష్ రావు కూడా ఒక్కొక్కటి వెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో హరీష్ రావుకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు సంతోష్ రావు గురించి ఇక వదులుతూ ఉందండి. పంటి కింద రాయి చెవులో జొర్రిగా చెప్పింది కదా. సో ఆ జొర్రి ఏం చేసిందట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ట్రాక్టర్లు పంపిణీ చేసిరో పల్లె ప్రగతికి 120 కోట్ల రూపాయల అవినీతి పల్లె ప్రగతిలో నొక్కేసిన సంతోష్ రావు. నేను చెప్తున్నా కదా, మొదటి నుంచి బీఆర్ఎస్ 10 ఏళ్ల చరిత్ర అంతా అవినీతి చరిత్ర, అరాచక పాలన, ఎక్కడ పడితే అక్కడ పందుకొక్కులకు దోచుకున్నారు ప్రతి కార్యక్రమం వెనకాలని చెప్పేసి మనం 100 సార్లు 1,00,000 సార్లు చెప్పుకున్నాం. అదే నిజం కవిత చెప్తుంది. సరే ఆమె వాళ్ళ మీద అక్కస్తోడు చెప్తుంది, ఏమైనా శుద్ధపూసన అనే టాపిక్ కాసేపు పక్కన పెడితే జరిగింది మాత్రం వాస్తవం వాస్తవం వాస్తవం. సో ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చి అబ్బా గొప్పగా మంచి పని చేసిరా చెత్త ఏరుకోవడానికి అనుకున్నాం. కానీ దాని వెనకాల ఈఎంఐలు పెట్టడానికి ఎన్ని గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడ్డాయి, ఖచ్చితంగా తీసుకోవాలని ఎన్ని గ్రామ పంచాయతీలను ఫోర్స్ చేసిరు. దాని వెనకాల ఆ ట్రాక్టర్లు ఏ కంపెనీ నుంచి వచ్చినాయి, ఆ కంపెనీ ఓనర్లతోటి డీలర్లతోటి మాట్లాడుకొని ఎవరెవరు ఎంత కమిషన్ ఒక్కిచ్చిరో మొత్తం బయట పెట్టిరు. ఇగో కవితక్క అప్డేట్స్. కేసీఆర్ గారు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతోషంగా హ్యాపీరావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలుపెట్టాడు. అతన్ని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చే ట్రాక్టర్ మీద పడ్డది. అయిపోయి దాదాపు 10,000 పైచీలకు గ్రామ పంచాయతీలు అంటున్నా ఉంటుంది తెలంగాణలో. సో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ పోతుందంటే ఎన్ని కోట్ల రూపాయల లెక్క ఇది. దాంట్లోకించి ఈయన కమిషన్ ట్రాక్టర్కి లెక్క చేసుకున్న కోట్ల రూపాయలు. ఇక్కడ అదే ప్లాన్ చేసిండు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ మీద పడింది. అతని బినామీ అయిన వరికోలు వాసి కోడిపందాలు చేసే హ్యాపీరావు క్లాస్ దోస్తుతో 120 కోట్ల రూపాయల కమిషన్ కోసం స్కెచ్ వేశాడు. ఏం చేసిండు, అప్పటికే ఆ విస్సార్ ట్రాక్టర్కి సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల సో ఆడు ట్రాక్టర్ బిజినెస్ అప్పటికే చేసి ఉండు కాబట్టి వాళ్ళ బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలను పిలిపించుకొని ఒక్కో ట్రాక్టర్కు ₹1,00,000 ఇవ్వాలనే ఒప్పందంకు చూసుకోరు. అయిపోయి ఎంత ట్రాక్టర్కి ₹1,00,000 వాళ్ళ కంపెనీ దగ్గర. వాళ్ళకు కూడా ఒకటేసారి ఒక 5,000 10,000 ట్రాక్టర్లు పోతున్నాయంటే వాళ్ళకు కూడా నయమే కదా, బిజినెస్ పెరుగుతుంది కదా. సో అట్లా ప్లాన్ చేశారు. ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయలేకుండా పక్కన పెట్టి అతనికి వాటా ఇయ్యలేదట. చూసిరా, ఆ మంత్రి కావాలని గట్టిగా అడగగా అతనికి ఒక ఖరీదైన కారుని ఇంటికి పంపించారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కారుకు ఈఎంఐ కూడా కట్టే. ఎంత దౌర్భాగ్యులు రా నాయన, ఎంత చిల్లర వేషాలు చేశారు నిజంగా పాపం. సరే అంటే ఈ అవినీతి సొమ్మును వాటాలు వేసుకునే దాంట్లో కూడా నేను ఈ సంబంధిత శాఖ మంత్రి నాకేరా అని అంటే ఆయనతో ఒక కారు పంపించారు, కాస్ట్లీ కారు. ఆ కారుకి ఓన్లీ డౌన్ పేమెంట్ కట్టి తీసుకుపోయి ఆయన పేరు మీద మొక్కన పడేసినట్టు. వెనకసిక్కి ఈఎంఐలు ఆయన కట్టుకుంటున్నాడు, కింద అవసరం లేని ఆ కారుకి ఈఎంఐలు కట్టుకుంటున్నట. ఆ మంత్రి తంటలు పడుతున్నట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కారుకి ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీరావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి ఆ అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో ఆ 120 కోట్లు ఇద్దరు పంచుకొని ఆ మంత్రికి మొండి చేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొన్ని రోజులు మాటలు లేకపోయినా ఈ మధ్యనే కుట్టు మిషన్లు పంచుతున్నట. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులట కుట్టు మిషన్లు పంచుతున్నట. ఇక ఎవరో మీరే గెసి కట్టుకొని ట్రాక్టర్తో 120 కోట్లు హ్యాపీరావు ప్రగతి అని చెప్పేసి. ఇది పల్లె ప్రగతి కాదు, హ్యాపీరావు ప్రగతి అంటుంది. సో నేను ఈ సందర్భం వచ్చిందంటే చెప్తా. పల్లె ప్రగతి పేరుతోటి చాలా గ్రామాలలో నేను కొన్ని ఊర్లలో ఈ స్టోరీలు వేసిన సీరియస్గా. కవితక్క చెప్పిన ఎంత నిజాలో ఖచ్చితంగా అర్థం. కింది స్థాయిలో వీళ్ళు ట్రాక్టర్ల పేరుతో దోసుకుందే కాకుండా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఈ పనులలో కూడా చాలా దోపిడీ జరిగింది. ఇక గిడికి ఒక 100 మీటర్లు కూడా ఒక గోడు ఉండదు ఊరికాడ. దాన్ని కూలగొట్టడానికి ఒక 10-20 మీటర్ల దూరం ఉంటుందో ఎంత ఉంటుంది అంతే. దాన్ని కూలగొట్టడానికట జేసీబీ 2-3 రోజులు నడిచిందట. పాత గోడ ఓన్లీ సింగిల్ గోడ మట్టి గోడ ఉలగొట్టడానికి జేసీబీ 2 నుంచి 3 రోజులు పనిచేసిందని చెప్పేసి బిల్లులు తీసుకోరు. చూడురి అంటే ఇట్లా జస్ట్ చిన్న శాంపిల్ కింది స్థాయిలో ముచ్చట చెప్తున్నాను నేను. అట్లా పల్లె ప్రగతిలో కింది స్థాయిలో మొదలు పెడితే పై స్థాయి వరకు ఈ రకాల దోపిడీ అనేది జరిగింది. మొత్తానికి కవితక్క ఇక వాళ్ళ లెవెల్ ఇడిచిపెట్టట్లేదు. మరి రేపో ఎల్లుండో వాళ్ళ హరీష్ అన్న వాళ్ళ బావగారు హరీష్ రావు గారు వచ్చిన తర్వాత ఏం రియాక్ట్ అవుతాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది ఎదురు చూడాలి. బట్ ఈ కవిత వ్యాఖ్యలు వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోలేదని చెప్పేసి బయటకిన పడుతుంది. ఫామ్ హౌస్లో మంచిగా హ్యాపీగా తిరుగుతుండు కేసీఆర్, సమీక్షలు చేస్తుండు. పెద్ద పట్టించుకుంటలేరు కవితనే షోలో జొర్రిగా పంటి కింద రాయి లెక్క వాళ్ళు భావిస్తున్నారు అనేదేమో ఒక వాదన వినబడుతుంది. బట్ ఏది ఏమైనా
పంటికింత రాయి అయినా చెవుల జొర్రిగా అయినా అది లోపల జొరినా ప్రమాదమే, ఈడ పన్నిరిగినా ప్రమాదమే, ఏదో ఒకటి ప్రమాదం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎంత లేదన్నా ఖచ్చితంగా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పరిస్థితులు ఉన్నారా లేదా అనేది తర్వాత విషయం. సో కవిత బయటకు చెప్తున్నటువంటి విషయాలు, కవిత ఎలాంటిది అనే విషయాలు కాసేపు పక్కన పెట్టి కవిత చెప్తున్న విషయాలు కరెక్టా కాదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.